ఇంటికి వచ్చాడనమాట. సో అందుకనే వాని కోసం అయితే డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఏమేమి ప్రిపేర్ చేశానో ఏముందో చూడండి గాయస్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. వాని కోసం అయితే డిన్నర్ ప్రిపేర్ చేసేద్దామా. ఓకే, లెట్స్ గో స్టార్ట్ వీడియో. ఈరోజైతే మా తమ్ముడు మా ఇంటికి వచ్చాడు గాయస్. సో అందుకని వాని కోసం అయితే ఇంకా ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా బగారా రైస్ చేస్తున్న వాని కోసం. ఇంకా చికెన్ కర్రీను పూరి చేస్తున్నా అనమాట. సో ఫస్ట్ అయితే డిఫరెంట్ స్టైల్గా చేస్తున్నా చికెన్ కర్రీ అయితే. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. సో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత మన బాదము ప్లస్ ఇంకా 2 పచ్చిమిర్చిలో ఇంకా కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా, అది వేసేసుకొని మిక్స్ చేసుకొని అదే అన్నమాట ఈ పేస్ట్. అది వేసేసుకొని ఇంకా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకా దానికైతే ఇంకా అన్ని ఆయిల్ వేసేసి పచ్చిమిర్చిను కరివేపాకు అవన్నీ వేసేసి మంచిగా వేసిన తర్వాత ఇంకా చికెన్ వేసేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం ఫ్రై అవ్వాలన్నమాట. మీకు ఇంకా డీటెయిల్గా రెసిపీ కావాలంటే నేను కామెంట్ చేయండి, పెడతాను, ఓకేనా. ఇప్పుడైతే ఇంకా చూడండి ఎంత ఎమ్మి టేస్టీగా ఉంటుంది అన్నమాట. వాని కోసమే చాలా రోజుల తర్వాత వాని పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చిండు, చాలా రోజులకి మా ఇంటికి. సో అందుకని ఇంకా ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను అనమాట. సూపర్గా ఉంటుంది అసలు టేస్ట్ అయితే. వాని కోసమే నేను చికెన్ వండుతున్నా, ఎందుకంటే నేను అసలు ముట్టుకోను వెజ్ ఏదైనా సరే వండుతాను, కానీ నాన్ వెజ్ మాత్రం వండను అనమాట. సో వాడు వచ్చిండని ఇంకా వాని కోసం వండుతున్నాను అనమాట. సో ఇంకా మొత్తం ఇక్కడైతే ఇంకా చికెన్ కర్రీ అయితే ఇంకా కుక్ అవుతుందన్నమాట వాని కోసం. మొత్తానికైతే ఇంకా యమ్మీ రోజు ఏదో చేస్తున్నాయిక, ఏమంటాడో ఏమో కానీ టేస్ట్ బాగానే ఉంటుంది గాయస్. వండే వాళ్ళకి తెలుస్తుంది కదా టేస్ట్ ఎలా ఉంటుందో అనేది. నేను టేస్ట్ చేయను కానీ నాకు తెలుసు అనమాట. ఇక్కడైతే ఇంకా పూరికి కలిపి పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం అంటే పూరి మెత్తగా రావాలంటే పిండి అనేది మంచిగా కలిపి పెట్టేసుకున్న తర్వాత అప్పుడు పూరీలు చేస్తే మంచిగా వస్తాయి అన్నమాట. పూరీలు మెత్తగా వస్తాయి. ముందుగా మా తమ్మునికి మెత్తగా ఉంటేనే ఇష్టం, గట్టిగా ఉంటే తినడు కర్రీస్ మీదికి. అందుకని ఇంకా వాని కోసం అయితే ఇంకా పూరీలు అయితే మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే చికెన్ కర్రీ అయిపోయింది. ఇక్కడైతే నేను క్లారిటీగా రెసిపీ అనేది చూపించలేదు మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి గాయస్. నేను రెసిపీ అనేది కామెంట్ పెడతాను. ఇక్కడైతే ఇంకా పూరీలు అయితే చేస్తున్నాను. ఇంకా బిట్ అయితే వాళ్ళ మా అమ్మాయితో మంచిగా ఆడుకుంటుండు. మా తమ్ముడు వచ్చిండు కదా, ఇంకా వానితో అయితే మంచిగా ఆడుకుంటుండు. అందుకని ఇంకా నాకైతే ఇక వంట చేయడానికి టైం దొరుకుతుంది. లేకపోతే పిల్లలతో కష్టం అసలుకి వంట చేయాలంటే. ఏ పని చేయాలన్నా కష్టమే, వాడిని చూసుకుంటూ ఇక్కడ చేయాలంటే చాలా కష్టం. ఇక్కడైతే పూరీలు ఇలా పొంగుతున్నాయి కదా మంచిగా, అందుకని మెత్తగా ఉంటాయి. అవి ఎంత మంచి పొంగితే అంత మెత్తగా వస్తాయి పూరీలు. మంచి ఇట్లా కవర్ మీద వేసుకొని గాయస్, పిండి అయితే పెట్టకండి, ఆయిల్ అంత వేస్ట్ అయిపోతుంది. సో నా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత మెత్తగా వచ్చినాయి కదా పూరీలు, మస్తుగా ఉన్నాయి పూరీలు. ఇక్కడైతే మా డిన్నర్ అయితే నైటే వేస్తాను అనమాట. సో డిన్నర్ అయితే కంప్లీట్. బగారా రైస్, చికెన్ కర్రీ, పూరి, ఇంతే ఇంకా. సో మీకు నచ్చితే